నరసింహమా జాతి మెచ్చు రత్నమా చంద్రా నరసింహమా జాతి మెచ్చు రత్నమా రంగారావు భారతి ముద్దుల నరసింహమా చంద్రా నరసింహమా జాతి మెచ్చు రత్నమా చంద్రా నరసింహరావు గారు సుమారు 25 సంవత్సరాల నుంచి ప్రెస్లో రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మంచి సాంప్రదాయ పద్ధతిలో ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో వారు రాసేటువంటి కథనాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ప్రభుత్వం నుంచే పథకాలతో పాటు ప్రజలకు ఏమి చేరాలి ఏమి చేరకూడదు అనేది కూడా విపులంగా రాసే గొప్ప వ్యక్తిగా మనందరం నరసింహరావు గారిని మరి ఆలోచన చేయొచ్చు. మరి వారు పాల్వంచలో సుమారు ఒక 30 సంవత్సరాల కింద జీవనం సాగిస్తూ ఆ ప్రాంతం ఉన్నటువంటి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమం తీసుకొని మంచి కథనాలు రాసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం అభివర్ణిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. చంద్ర నరసింహారావు గారు పాల్వంచకి వాళ్ళ పాల్వంచలో ఉన్నారు. మరి గత 25 సంవత్సరాలుగా ఈ నెలతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు విలేకరుగా జీవితం ప్రారంభించి. ఒక విలేకరులు రోల్ మోడల్గా విలేకరు అంటే ఏ విధంగా ఉండాలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా చిన్న మచ్చ కూడా లేకుండా ఇవాళ సమాజ సేవ చేసుకుంటా ఇవాళ రాణించారు. మరి ఆయన 25 సంవత్సరాలుగా మాకు తెలుగుదేశం పార్టీ నా తండ్రి కోరే నాగేశ్వరరావు గారు ఉన్న కాడి నుంచి విలేకరుగా ఆయన పరిచయం. అనేక సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఆయన సొంత పనుల కోసం ఏ రోజు మా దగ్గరకు రాలేదు. చాలా నిక్కచ్చిగా మేమైనా తప్పు చేసినా సరే ఎత్తి చూపి ఆయన సరి చేసుకోమని చెప్పేటువంటి మనస్తత్వం చంద్ర నరసింహారావు గారిది. పాలంచల ప్రెస్ క్లబ్ కట్టడంలో కూడా కీలక పాత్ర పోషించారు. వారికి వారి కుటుంబానికి దేవుడు అన్ని విధాలా కూడా ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రుడు, నాకు అత్యంత ఆప్తుడు, గత 25 సంవత్సరాల నుంచి నాకు అన్ని విధాలా కలిసిమెలిసి ఉన్నటువంటి మిత్రుడు చంద్ర నరసింహారావు గారు. ఒక పాత్రికేయ మిత్రుడనే కాకుండా ప్రజల కోసం పాటుపడి ప్రజల సమస్యలు వెలుగు తీసి ప్రజల సమస్యలు కూడా ప్రజలకి అనుసంధానం చేసినటువంటి వ్యక్తి నరసింహారావు గారు. కానీ ఒకటే చేస్తా, ఒకటే ధ్యానం, ఒకటే ఆలోచన. నేను నా వృత్తికి న్యాయం చేయాలి. నా వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఏదైనా ప్రజల సమస్యలు తెలుసుకుని అది ప్రజా బాగుడానికి వెళ్ళాలనేటువంటి తాపత్రం ఉన్నటువంటి వ్యక్తి నరసింహారావు. ఎక్కడున్నా ఏం చేసినా ఆంధ్రజ్యోతిలో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఇంకెక్కడున్నా ఎప్పుడు ఎంతకాలం ప్రజల కోసం పనిచేసే మిత్రుడు, నాకు అత్యంత సన్నిహితుడు, ప్రజల దృష్టికి తీసుకెళ్ళేటువంటి నిజమైనటువంటి పాత్రికేయుడు శ్రీ నరసింహారావు గారు 25 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న పరిస్థితిలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరసింహారావు మా ఎల్లన్న కుటుంబ సభ్యుడిగా మాకు పరిచయం. ఎన్నో విషయాల మీద ప్రజల భావాల్ని, ప్రజల దృష్టిని, అట్నే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని పబ్లిసిటీ చేయడానికి ఉపయోగపడి దాన్ని ఎంతో రాణింపజేసినటువంటి వ్యక్తిగా మేము చూస్తున్నాం. అందుకే ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు పూర్తయినాయి కదా అని తను వృత్తిని కానీ తను నేపథ్యాన్ని కానీ విరమించుకోవటం కోసం కాకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రజల విషయాల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. 2000 సంవత్సరంలో
సంఘమిత్రలో దాదాపు 2.5 సంవత్సరాలు పనిచేసి తర్వాత ఆంధ్రజ్యోతిలో అనర్గళంగా 20 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తి. ఎన్నో సమస్యలని ప్రజల దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి ఏది మంచి ఉంటే ఆ మంచిని ముందుకు తీసుకెళ్ళి అందరికి కూడా న్యాయం చేసిన వ్యక్తి నరసింహరావు. నరసింహరావు ఇంటి పేరు చండ్ర నరసింహరావు, కానీ ఆంధ్రజ్యోతి నరసింహరావు అంటేనే అందరికీ పరిచయం. ప్రజలకి సామాన్యులకు అందుబాటులో ఉంటూ మరి నిష్పక్షపాతంగా వార్తలను రాసి ప్రజల దృష్టి తీసుకెళ్లిన వ్యక్తి. వార్తలను అనేక వెలుగు చూడని వార్తలను వెలుగులోకి తీసుకొచ్చి అందరికీ అందించి ప్రభుత్వ దృష్టి కూడా సమస్యలు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి నరసింహరావు గారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విప్లవ భావాలతో పిడిఎస్లు పనిచేసి విద్యానికేతనులో నా ఉపాధ్యాయ వృత్తి చేసి మాధారం డోల్మెట్టు సెక్యూరిటీ చేశావు. అందరికాదర్శమయ్యి జనహృదిలో నిలిచావు. చండ్రా నరసింహమా జాతి మెచ్చు రత్నమా. చండ్రా నరసింహారావు ఇల్లందు మండలము కట్టుగూడెం గ్రామానికి చెందిన అతను. తను విద్యార్థి దశలో పీడిఎస్యు రంగంలో పనిచేశాడు కొంతకాలం. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు చూసే నేపథ్యంలో మాదారం గ్రామంలో ప్రైవేటు స్కూల్లో టీచర్గా కూడా కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తూ ఆ క్రమంలో పాల్వంచెల్లి పత్రికా రంగంలో అడుగుపెట్టాడు. తను మొట్టమొదటిగా సంఘమిత్ర పత్రికలో చేసిన తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలోనే దాదాపు 2 దశాబ్దాలకు పైగా పనిచేశాడు. పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రజల సమస్యల్ని వెలికి తీయడంలో సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందుకని ఆ విధంగా తన కృషి ఇంకా ముందుకు సాగాలని కోరుతూ తను పత్రికా రంగంలో అడుగుపెట్టిన 25 సంవత్సరాల సందర్భంగా తనకి మా కుటుంబం తరఫున అట్లాగే మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చండ్ర నరసింహరావు అన్న సోదరుడు మా ఆత్ముడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారు పత్రికా రంగంలో ఏనాడు కూడా విలువలని వదులుకోకుండా మరి బడుగు బలహీన వర్గాలు ఈ యొక్క పాల్వంచ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది సమస్యలు ప్రజా సమస్యలని వెలుగెత్తి మరి అధికారులతో కావచ్చు ఇటు రాజకీయ నాయకుల దృష్టికి కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా వారు ఈ యొక్క ప్రజలకు తీసుకొచ్చిన దాంట్లో వారు ప్రముఖ పాత్ర పోషించారు. వారు ఎప్పుడు కూడా వారి యొక్క గలం వినిపిస్తూనే ఉన్నారు. వాళ్ళ పెన్ను వారి పట్ల పేదల పట్ల ఎప్పుడు కూడా వారు పోరాటం చేస్తూనే ఉన్నారు కలం ద్వారా. వారిని రాబో తరాలు ఆదర్శంగా తీసుకోవాలని చండ్ర నరసింహారావు గారు లాంటి వాళ్ళని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభినందన తెలియజేస్తున్నాం. పాల్వంచ పట్టణానికి చెందిన చండ్ర నరసింహరావు గారు జర్నలిజం వృత్తిలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో పేరు పొందారు. నరసింహరావు గారు ఎంతో నీతిగా నిజాయితీగా పాల్వంచ ప్రాంతంలో అనేక విషయాలను వెలికి తీసి అందరికి కూడా తల్లో నాలుకలా ఉన్న వ్యక్తి నరసింహరావు గారు. వారి కుటుంబం అంతా కూడా నీతిగా నిజాయితీగా పాల్వంచ పట్టణంలో పేరొందిన ఇది. ప్రభుత్వానికి అలాగే ప్రజలకు మధ్య వారధిల జర్నలిజం అనే వృత్తి చాలా కీలకమైనది. ఆ వృత్తి మంచి పేరొందిన వ్యక్తి ద్వారా అయితేనే దానికి ఒక సార్థకత లభిస్తుంది. నరసింహరావు గారి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. చండ్ర నరసింహరావు గారు మాకు అత్యంత ఆప్తులు, మిత్రులు. మరి గత
25 సంవత్సరాలుగా వారు పత్రికా రంగానికి విశేష కృషి చేసి ఒక ఆదర్శ భావాలతో మరి ఉన్నతమైనటువంటి ఈ స్థానానికి చేరుకున్నారు. మరి ప్రతిసారి కూడా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపుతూ ఒక వినూత్న పద్ధతిలో వారి వార్తల సేకరణ కానివ్వండి, వార్తల ప్రజెంటేషన్ ఆ విధంగా ఉండేది. ఎన్నో సమస్యల్ని ఆయన ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చినటువంటి చరిత్ర ఉంది. మరి తెలంగాణ పోరాటంలో కూడా వారి పాత్ర మరువలేనిది. ఆ మైలురాయి చేరుకున్నటువంటి వ్యక్తి నరసింహారావు గారు. ఎంతో ఒక ఉన్నత విలువలతో ఆదర్శవంతం అనేటువంటి ఒక సామాన్య జీవితం గడిపి మరి ఒక ప్రత్యేకమైనటువంటి విలేకరిగా పాల్వంచ ప్రజలందరికీ కూడా వారు సుపరిచితులు. వారి పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం పాల్వంచ ప్రజలకి, ఒక మంచి పేరుతో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి నరసింహారావు గారు అని తెలియజేసుకుంటూ వారికి భవిష్యత్తులో అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ప్రభుత్వానికి ప్రజలకైతే ఇప్పుడు వచ్చే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అయితే ప్రజల దగ్గర తీసుకుపోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల్లో ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుంచి ఏబిఎన్లో 22 సంవత్సరాలు చేసి గత 4 సంవత్సరాల నుంచి వెలుగులో చూస్తున్న చండ్రా నరసింహారావు గారు పాల్వంచ నివాసి. ఆయన ఈ పథకాలను అయితే ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ ఫలాలను అయితే ప్రజలకు తీసుకుపోవడంలో వారి కృషి విశేషంగా ఉంది. ముఖ్యంగా వారు జర్నలిజంలో సీనియర్గా ఉండి ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న చంద్ర నరసింహారావు గారు ముందు ముందు కూడా జర్నలిజంలో అందరికీ ఆదర్శంగా నిలిచి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ వారికి భవిష్యత్తులో ఇంకా ముందు ముందు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. $1995లో మీరు పాల్వంచ ఉచిత చదువు టీచరుగా పనిచేసి పెట్రోల్ బంకు KTPS రెండింటిలో పనిచేసి ఉత్తమ సేవలు చేసి ఉన్నతంగా ఎదిగినావు చండ్రా నరసింహమా, జాతి మెచ్చు రత్నమా. నరసింహారావు గారు ఆంధ్రజ్యోతి పేపర్లో విలేకరిగా జాయిన్ అయిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. జర్నలిజం అనేటటువంటి వృత్తిలోకి రాకముందు కూడా నరసింహారావు గారికి సమాజం పట్ల ఒక అవగాహన ఉంది. తను చదువుకున్న రోజుల నుండే, విద్యార్థి దశల నుండే ఒక అభ్యుదయ భావాలు కలిగినటువంటి, వామపక్ష ఆలోచనలు కలిగినటువంటి విద్యార్థి సంఘాలలో పనిచేయడం వల్ల తనకు సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల, గ్రామాలలో ఉండేటటువంటి సమస్యల పట్ల ఒక ఆలోచన, అవగాహన ఉంది. కాబట్టి తన ఆలోచనలని, తనకు ఉన్నటువంటి అవగాహనని ఈ గ్రామాలలో ఉండేటటువంటి సమస్యలని వెలుగులోకి తీసుకురావడం వల్ల ఆనాడు నుండి నేటి వరకు కూడా ప్రజాప్రతినిధులుగా ఎవరు ఉన్నా వారి దృష్టికి తీసుకురావడం ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం తను ఎంచుకున్నటువంటి వృత్తి ద్వారా ఏ మేరకు సమాజానికి ఉపయోగపడగలిగితే ఆ మేరకు ఉపయోగపడేటట్టుగా తన ఆలోచన చేసి ఊహించుకొని అట్టి సమస్యలను పత్రికలలో ప్రచురించడం ద్వారా అప్పటికప్పుడు ఆనాడు పనిచేస్తున్న అధికారుల దృష్టికి కానీ, ప్రజాప్రతినిధుల యొక్క దృష్టికి కానీ తీసుకెళ్లడం ద్వారా ఆ సమస్యలు పరిష్కరించడం కోసం తన వంతు పాత్రని సమర్థవంతంగా నిర్వహించాడు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తెలంగాణ ఉద్యమంలో ఒక చురుకైన పాత్ర పోషించడమే కాకుండా జర్నలిస్టుగా తను యొక్క తెలంగాణ ఏర్పడడం వల్ల మన ప్రాంతానికి జరిగేటటువంటి న్యాయం ఏంటిది, మనకు వచ్చేటటువంటి
నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఏంటిది అనేటటువంటి యొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఉద్యమాన్ని లీడ్ చేసి, అంటే జర్నలిస్టులను ర్యాలీ చేయడమే కాకుండా ప్రజల్ని ర్యాలీ చేయడం, విద్యార్థుల్ని ర్యాలీ చేయడం, ఉద్యోగస్తుల్ని ర్యాలీ చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడానికి కానీ, సకల జనుల సమ్మె విజయవంతం కావడానికి కానీ, వంట వార్పు కార్యక్రమాలు రోడ్ల మీద చేసినప్పుడు అక్కడ అన్ని వర్గాల వాళ్లకు కావలసినటువంటి పొయ్యిలు కానీ, కట్టెలు కానీ, పొయ్యి రాళ్ళు కానీ, అక్కడ వంట వార్పు ఏ విధంగా చేసుకోవాలి, మనం ఏంటిది అనేటటువంటి విషయంలో ఆయన లీడ్ చేసి నాయకత్వం వహించి చురుకుగా ఆయన పాల్గొన్నటువంటి కార్యక్రమాలు నాకు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో కూడా వారు ఎన్నో కార్యక్రమాలను పెట్టడం ద్వారా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికి వారు శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఒక మంచి స్థితికి, స్థాయికి చేరాలని ఆత్మలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. నాకు ఇంతకుముందే తెలిసింది, మన అందరికీ సోదర భావంతో ఉన్న మన చంద్ర నరసింహారావు అన్న విలేకరుల వృత్తిలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని నాకు ఈరోజే తెలిసింది. చాలా సంతోషం. అన్న విలేకరులో ఒక ఆదర్శపాతంగా ఉన్నాడు. అందరికీ సలహాలు ఇచ్చుకుంటూ అటు విలేకరులతో కానీ, ఇటు రాజకీయ నాయకులతో కానీ, ఇది పౌరులతో కూడా సంబంధాలు మెయింటైన్ చేస్తూ అన్ని మంచి విషయాలు తెలియజేసేవాడు. మేము మాకు కావాల్సినప్పుడల్లా, మాకు ఎలాంటి సలహాలు కావాలన్నా అన్న మంచి మంచి సలహాలు మేము ముందుకు పోవడానికి మాకు ఇచ్చిండు. మరి అట్లాంటి నరసింహారావు అన్న ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే నాకు చాలా సంతోషం ఉంది. 25 సంవత్సరాలతో ఇంకో 25 సంవత్సరాలుగా ఇలాగే విలేకరుల వృత్తితో ఉండాలని, అందరికీ మంచి మంచి సలహాలు ఇవ్వాలని, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని. అన్నకు నిజంగా నాకు చాలా అప్పుడప్పుడు మాట్లాడుతా అంటే మా ఉద్యమ టైంలో నాకు చాలా మంచిగా అనిపించేది. అన్న మనం ముందుకు పోవాలా, తెలంగాణ సాధించుకోవాలని చెప్పి చాలా మాకు బూస్టింగ్ ఇచ్చేవాడు. ఆయన కూడా అట్లే కష్టపడ్డాడు, ఆయన కూడా అట్లే తిరిగేవాడు. తెలంగాణ రావడానికి ఎంతో కీలక భూమిక పోషించిండు. విలేకరుగానే వండుకుంటూ దాని పాత్ర దాన్ని పోషించుకుంటూ మళ్ళీ ఉద్యమకారుల దానిలో కూడా బాగా తిరిగిండు. అలాంటి నరసింహారావు అన్న ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే మాకు చాలా సంతోషం వేసింది. అన్న మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్తే. పాల్వంచ మండల పట్టణ వాసి అయినటువంటి శ్రీ సండ్ర నరసింహారావు గారు జర్నలిజంలో అడుగెట్టి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వారి యొక్క నిర్వహణ చాలా సౌమ్యత్వం, దృఢత్వంలో భిన్నత్వంలాగా వారి యొక్క స్నేహం చాలా గొప్పదిగా అభివర్ణిస్తున్నాం. మేము 25 సంవత్సరాలుగా ఉద్యోగస్తుల్లో కానీ, రాజకీయ నాయకులతో కానీ మమేకమై వారి యొక్క జీవన సరళి చాలా చక్కగా ఉంది. మునుముందు వారు ఈ జర్నలిజంలో మంచి పేరుతో ఇంకా కొనసాగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా కలకాలం చక్కగా ఉండాలి. వారు దినదినాభివృద్ధి చెంది ఈ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అభినందన తెలియజేస్తుంది. మన నరసింహారావు గారు మరి దాదాపు 25 ఇయర్స్ నుంచి ఎన్నో జర్నలిజం కానీ, ఇటు మీడియా కానీ ఎన్నో రకాలుగా సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఏ మాట రాకుండా, ఎటువంటి విలేకరులు ఇవాళ రేపు రకరకాల చిన్న చిన్న ఇవి కూడా ఛానల్స్ పెట్టుకొని చాలా ఇబ్బందులు పెట్టు పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితులకు పోకుండా ఇటువంటి ఇంకా ఎన్నో చేయాలి. తర్వాత ఎక్కడ మాట ఇంతవరకు ఎక్కడ కూడా ప్రపంచాలు లేకుండా, ఎక్కడ డబ్బులు తీసుకున్నట్టు కానీ ఇంకోటి కానీ లేకుండా మరి నడుస్తుందంటే చాలా సంతోషం. మా సోదరుడు చండ్ర నరసింహారావు పత్రికా రంగంలోకి విలేకరుగా వచ్చేసి 25 సంవత్సరాలు పూర్తి చేస్తున్న శుభ సందర్భంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పత్రికా రంగం అంటే కత్తి మీద సాము లాంటిది. ఆటుపోట్లు
కష్టసుఖాలు, సమస్యలు, బాధలు, మరి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులతో ఆటుపోట్లు ఉంటాయి. అలాంటివన్నీ కూడా అధిగమించి నిర్భయంగా, నిశ్చయంగా 25 సంవత్సరాలు పూర్తి చేయటం అంటే సామాన్య విషయం కాదు. అది కొందరికే దక్కుతుంది ఇలాంటి అవకాశము. అందులో చంద్రా నరసింహారావుకి ఇలాంటి అవకాశం దొరకటం చాలా ఆనందిస్తున్నాం, గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇది మా తమ్ముడైనందుకు మరి మా తమ్ముడికి హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. చంద్ర నరసింహారావు గారు 2000వ సంవత్సరంలో జర్నలిస్ట్గా మొదలైన దగ్గర నుంచి నాకు చిరపరిచితుడు. ఆయన 2000 సంవత్సరంలో సంఘమిత్ర పేపర్లో చేసినప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో పనిచేశాము. ఆ రోజు మమ్మల్ని పార్టీలో కష్టపడే కార్యకర్తలుగా గుర్తింపు తీసుకురావడానికి నరసింహారావు గారు సంఘమిత్ర పేపర్లో మేము చేసే ప్రతి కార్యక్రమం, వివిధ రకాల వార్తలు రాశారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లోకి వచ్చిన తర్వాత మాకు ఇంకా చాలా తోడ్పాటు అందించారు. చంద్ర నరసింహారావు గారు పాల్వంచకు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు కుటుంబ స్నేహితుడు. నేను బావా అని పిలుచుకుంటాను ఆయన్ని. ఆయనకి నాకు చాలా అనుబంధం ఉంది. చంద్ర నరసింహారావు గారు సంఘమిత్ర పేపర్లో జర్నలిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్, తర్వాత ఈరోజు వెలుగు పేపర్లో చేస్తున్నారు. ఆయన జర్నలిస్ట్గా చేరిన దగ్గర నుంచి ఏదైతే జర్నలిస్ట్ యూనియన్ ఉంటుందో పాల్వంచ నుంచి మొదలుపెట్టి ఈరోజు జాతీయ కమిటీ సభ్యుడైనారు. నరసింహారావు గారు భవిష్యత్తులో జర్నలిస్ట్గా ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఇల్లెందు నియోజకవర్గం, ఇల్లెందు మండలం కట్టుగూడెం నివాసి, చిన్నప్పటి నుండి నాకు పరిచయస్తుడుగా ఉన్నటువంటి చంద్ర నరసింహారావు గారు ఈరోజు పాల్వంచలో పాత్రికేయ వృత్తిలో ఉండి ఒక మంచి జర్నలిస్ట్గా ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా గత 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి మిత్రుడు చంద్ర నరసింహారావు గారు 25వ సంవత్సరంలో పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పాత్రికేయ వృత్తిలో వారికి సందర్భంగా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే వరవడితో ఇల్లెందు గిరిజన నియోజకవర్గంలో పుట్టినప్పటికీ పాల్వంచల లాంటి ఒక పారిశ్రామిక పట్టణంలో గత 25 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఉండి ఒక మంచి పేరు సాధించుకొని మిగతా కార్యక్రమాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా వారి యొక్క ప్రధానమైన పాత్ర పోషిస్తూ వారి యొక్క ఉనికిని చాటుకుంటూ మా ఇల్లెందు గడ్డకే అవన్నీ తీసుకొస్తున్నారు. వారికి ఈ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా మా ఇల్లెందు పట్టణ ప్రజల తరఫున, అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంఘమిత్ర విలేకరిగా అవతారం ఎత్తావు, సంఘ ప్రక్షాళనకు నడుం కట్టి నడిచావు, ఇల్లందు నియోజక వర్గ ఇన్ఛార్జిగా సంతృప్తిగా పనిచేసి సంఘ సేవ చేశావు. చంద్రా నరసింహమా, జాతి మెచ్చు రత్నమా. మీడియాలో 25 సంవత్సరాలు నిలదొక్కుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే అనేక ప్రలోభాలు, అనేక రాయితీలు, ఇళ్ళ కట్టాల పేర్ల మీద ప్రలోభాలకు గురి చేసే ఇవాళ ఉన్న రాజకీయ వ్యవస్థలు ఒకే పేపర్లో సంఘమిత్రతో మొదలైన ఆయన ప్రస్థానం ఆంధ్రజ్యోతిలో 21 సంవత్సరాల పాటు తన సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించడం, ఎక్కడ మచ్చబడకుండా నిజాయితీగా వార్తలు రాయడం, నిజాయితీగా ఉండడం, అదేవిధంగా నిజాన్ని వెలికితీసే దాంట్లో నిర్భయంగా వ్యవహరించడం, అనేక ఒత్తిళ్లు, అనేక రాజకీయ పార్టీల నుంచి కానివ్వండి, ఇతరత్వ అనేక ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఒత్తిళ్లు నిలదొక్కుని 21 సంవత్సరాల పాటు నిబద్ధతగా పనిచేయడం ఒకే పేపర్లో అనేది ఆషామాషి వ్యవహరిస్తారు. ఇవాళ ఎవరు ఏ ప్రలోభ పెడితే అటు వెళ్ళిపోయే వ్యవస్థలో ఉండేప్పటికీ ఆ వ్యవస్థల మొత్తాన్ని ఇది చేసుకుంటూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నీ మీడియాలో నిబద్ధతతో పనిచేయటం, తర్వాత వెలుగు పేపర్లో 3 సంవత్సరాల నుంచి వెలుగు పేపర్లో చేయటం, అదేవిధంగా సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక సమస్యల్ని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయటం,
నా తరఫున అదేవిధంగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జర్నలిజంలో సోదరులు చండ్రా నరసింహారావు గారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సోదరులు చండ్రా నరసింహారావు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజా గొంతుకగా జర్నలిజాన్ని తీసుకొచ్చి అనేక సమస్యల మీద ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి విజయాన్ని సాధించినటువంటి ఒక గొప్ప స్నేహశీలి. అదేవిధంగా జర్నలిజానికే మరి విలువలు పెంచి జర్నలిస్టు అంటే ఈ విధంగా ఉండాలి అనే ఆలోచన చేసినటువంటి సోదరుడు నరసింహారావు గారు నిజంగా అభినందనీయులు. గొప్ప మేధావిగా ప్రజా సమస్యల పరిష్కారకర్తగా ఈ ప్రాంతంలో ప్రశంసలు పొందినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చండ్రా నరసింహారావు గారు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన మీద ఒక చిన్న మచ్చ కూడా లేదు. జర్నలిజం అంటే ఏంటో అన్నది నరసింహారావు గారిని చూసి ఇప్పుడున్న ఈ రోజులలో ఉన్న విలేకరులు కానీ ఎవరైనా కానీ నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయి. నరసింహారావు గారు అయ్యప్ప టెంపుల్ విషయంలో కూడా దాని నిర్మాణంలో ఆయన పాత్ర నేను మరవలేనిది. ఆయన ఎంతో కృషి చేశారు దాన్ని నిర్మించడానికి. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో నరసింహారావు గారు చాలా యాక్టివ్గా పనిచేసి అసలు ఇక్కడ పాల్వంచ కొత్తరం ప్రాంతాలలో మన కొత్తరం భద్రాద్రి జిల్లాలో ఆయన వాళ్ళ జర్నలిస్టుల యూనియన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని తెలంగాణకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మా మున్సిపాలిటీలో ఈ టెండర్స్ విషయంలో కూడా అన్ని వర్కులు నాణ్యతగా చేయాలని తపన పడేవారు. నాకు మంచి మిత్రుడు చండ్రా నరసింహారావు గారు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరుగా 20 సంవత్సరాల నుంచి ఆయన ఎంతో కష్టపడి ఎంతో సేవలు చేసుకుంటూ ఏమాత్రం తేడా రాకుండా నిజంగా ఈ జిల్లాకే ఒక ముఖ్య ఉన్న వ్యక్తిగా ఉంటాడు ఆయన. 20 సంవత్సరాలు రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఆయనకి. ఎందుకంటే అంత సర్వీస్లో బహుశా నాకు తెలిసినంత మాత్రం ఎవరు లేరు ఇక్కడ. కానీ ఆయన ఎక్కడా కూడా ఒక చిన్న మాట రాకుండా ఎక్కడెక్కడో కష్టాలు పడుకుంటూ ప్లాంట్లో కానీ ఎక్కడ కానీ ప్లాంట్ విషయంలో కానీ అక్కడ చక్కగా వార్తలు అందించడానికి తర్వాత తెలంగాణ విషయంలో కానీ ముందుండి చాలా కష్టపడ్డాడు. మేము చూస్తున్నాం ఆయన విషయంలో చూస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న మాట ఈరోజు మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది ఏదో బాగలేవు ఇవన్నీ చెప్పే కావన్నీ అలాంటి లెక్కలు జరుగుతున్నాయి బయట. కానీ ఈ వ్యక్తి నరసింహారావు గారు మట్టికి చక్కగా అసలు నీటుగా 20 సంవత్సరాలు చేయటం మామూలు విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే నరసింహారావు గారు గడిచిన 35 సంవత్సరాల పరిచయం. విలేకరిగా ఆయన చాలా నిబద్ధతతోటి ఒక ఆదర్శనీయమైన జర్నలిస్ట్ ఎలా ఉండాలి అనేదాన్ని నరసింహారావు గారిని చూసి నేర్చుకోవాలి. ఆంధ్రజ్యోతి విలేకరిగా కానీ ఆ తదనంతరం వెలుగు పత్రికలో విలేకరిగా కానీ ఏ రోజు కూడా తన పరిధి దాటకుండా విలేకరి అంటే ఇలా ఉండాలి అనే విధంగా పత్రికా రంగంలో ఒక ఒరవడిని ప్రత్యేకించి పాల్వంచ పట్టణంలో పత్రికా విలేకరుల్లో ఒక ఒరవడిని సృష్టించినటువంటి వ్యక్తి నరసింహారావు గారు అంటే అతిశయోక్తి కాదు. నమ్మిన పత్రికకి వార్తలు రాయటంలో కానీ అదేవిధంగా వార్తలు రాసే తీరులో కూడా ఎటువంటి తొట్టుపాటు లేకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రముఖంగా వచ్చే విధంగా ఆయన కృషి చేశారు. ఆ రకంగా నరసింహారావు గారి జీవితం సార్థకమైంది. ఇల్లందు ప్రెస్ క్లబ్బు ఉపాధ్యక్షునిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశావు. అరెస్టులు నిర్బంధం అన్నింటిని తట్టుకొని సకల జనుల సమ్మెలు మెరుపై మెరిశావు. చండ్రా నరసింహమా జాతి మెచ్చు రత్నమా. మరి చండ్రా నరసింహారావు అన్నగారి గురించి
మేము మా కుటుంబ సభ్యులతోటి అన్నకి మాకున్న అనుబంధం కూడా గత 30 సంవత్సరాలు బట్టి ఉన్నది. కాంట్రాక్ట్ లేబర్గా ఇక్కడ కేటీపీఎస్ కాంప్లెక్స్లో జీవితం ప్రారంభోత్సవం చేసినప్పుడు మాకున్నటువంటి సమస్యలను ప్రతి ఒక్కటి కూడా తన ఆ రోజుల్లోనే పేరెన్నికగా పేపర్ ఆంధ్రజ్యోతిలో పనిచేయటం, కాంట్రాక్ట్ కార్మికులుగా మేము పనిచేసినప్పుడు మాకు అందించిన సపోర్టు, మరి తన యొక్క సలహా సూచనలతోటి మేమంతా కూడా దరిదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరి 3,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ అవినాం. ఆ యొక్క ప్రతి వార్తని, మా కడుపు మంటని, మా బాధని, మా ఆవేదనని, మాకున్నటువంటి కష్ట సుఖాలను ప్రతి కూడా పత్రికాముఖంగా తీసుకొచ్చి మరి ఆ రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన వార్తలు రాశారు. ఆ పెద్దమ్మ తల్లి నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క పత్రికా రంగంలో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ. నరసింహారావు గారు చాలా అనుభవజ్ఞులు. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొని తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. వారు నిజంగా విలేకరి అంటే ఇలా ఉండాలి అనేది వారిని చూసి మేము నేర్చుకున్నాము. వారి జీవితం మొత్తం కూడా 25 సంవత్సరాలు విలేకరుల మరి ఎక్కడ కూడా ఇంత కూడా మచ్చ లేకుండా సాగినటువంటి 25 సంవత్సరాల సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి, వారికి, వారందరికీ కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎలాంటి వార్తనైనా ధైర్యంతో నిర్భయంగా రాసే వ్యక్తి, అందులో మొదటున్న వ్యక్తి నరసింహారావు గారు. మరి వారితోటి మేము ఆర్గనైజేషన్ పరంగా కానీ ఇతర బయట పాల్వంచ పట్టణ సంబంధించిన సమస్యల మీద కానీ మేము ఏ వార్త ఇచ్చినా కూడా ధైర్యంగా రాస్తూ ముందుకు నడిపిస్తూ మరి నరసింహారావు గారు మరి మాతో పాటుగా ఈ పాల్వంచ పట్టణంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చండ్ర నరసింహారావు గారు. వారి పాత్ర చాలా అమూల్యం. ఎందుకంటే ప్రతి వార్తని కూడా ప్రతిరోజు కూడా తెలంగాణ ఉద్యమం గురించి పేపర్లో రాస్తూ జనాల్లో స్ఫూర్తి పెంచుకుంటూ ముందుకు తీసుకుపోయిన వ్యక్తి నరసింహారావు గారు. మరి అలాంటి వ్యక్తి ఈ 25 సంవత్సరాలు ఇదే పత్రికా విలేకరులో పనిచేస్తూ గత ఆంధ్రజ్యోతికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన దాంట్లో ముఖ్య వ్యక్తిగా నరసింహారావు గారి గురించి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ప్రతి వార్త కూడా పర్ఫెక్ట్గా రాస్తూ ప్రతి రాజకీయ నాయకులతోటి, ప్రతి కార్మిక సంఘాలతోటి, మరి అధికారులతోటి కూడా సమయకర్తగా ఉంటూ సమయం పాటిస్తూ వారికి మంచి పేరు సంపాదించుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సేవలు సోషల్ మీడియాలో అయితేంది, మరి ప్రచార కార్యక్రమాల్లో వాట్సాప్లో అయితేంది, ఫేస్బుక్, ఇందులో అనేక సేవలు అందిస్తూ నరసింహారావు గారు చేసిన సేవలు మేము ఎల్లెళ్ళు మర్చిపోలేము. వారు నాకు చిన్ననాటి నుండి కూడా స్నేహితుడు. వారు నా నటర సెంటర్ నందు ఉన్నప్పటి నుంచి కూడా డెవలప్మెంట్లో పత్రికా మీడియాకు నేను వెళ్ళాలి, ఎన్నిక కావాలని ఒక గొప్ప ఆలోచనతో ఆయన కష్టపడ్డాడు. రోజు అది ఫలించింది. మరి అనేక ఇక్కడ ట్రేడ్ యూనియన్ సంఘాలు ఉన్నా మరి ఆ సంఘాలన్నిటికీ కూడా ధీటుగా పేపర్ రాసు, మిగతా పేపర్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉన్నా కూడా ఆంధ్రజ్యోతి అంటేనే నరసింహారావు అన్న చేతి మరి వారు ఆ పేపర్కి 22 సంవత్సరాల సర్వీస్ అందించి తర్వాత కూడా దాన్ని మేము వాట్సాప్లో కూడా నరసింహారావు అంటే ఆంధ్రజ్యోతి అనే ఉంది, కానీ ఇప్పుడున్న వెలుగు కానీ సంఘమిత్ర అని ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా జనాలతో మమ్మకమయ్యేవాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి ఈ మధ్య కాలంలో కూడా హైదరాబాద్కి వెళ్ళి హెడ్ క్వార్టర్లో ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మరి వారికి గుర్తింపు ఇచ్చారు. ఎందుకనంటే ఆ విధమైన జనాలతో ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ మార్కెట్తో సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి నరసింహారావు గారికి. మరి అన్న ఈ విషయం ఇట్లా కాదు అంటే దాన్ని మాకు చెప్పకుంటే మ్యాటర్ని ప్రిపేర్ చేసి రాయగల సమర్థుడు. ప్రియమిత్రుడు చండ్ర నరసింహారావు ఈ జర్నలిజంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మిత్రుడి గురించి చెప్పాలంటే పాల్వంచకి చుట్టం. ఆయన ఎలా చుట్టం అంటే పాల్వంచలో తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన పోరాట యోధులు మన దగ్గర పాల్వంచడం మొదలైతే అదే ఉద్యమంలో బ్యాచ్లో రెండో తరం బ్యాచ్లో కూడా చండ్ర నరసింహారావు గారు ఈ జర్నలిజం తోటి పోరాటం మరింత ఉద్ధృతం చేసి ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి పెద్ద విషయాన్ని చిన్న పెద్ద లేకుండా ఈ ఉద్యమం బలం ఏ విధంగా ఉందని చూపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతేకాకుండా మళ్ళా ఇక్కడి నుంచి కీలకమైన దశలో మంచిగా ప్రజలని చైతన్యపరచడంలో ఆయన పాత్ర ఉండాలని కోరుకుంటూ వారికి
ఈ 10 సంవత్సరాల సేవలు అందించేందుకు గాను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ నాయకుడు అందరితో కలిసి తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించిన పాల్వంచలో, పైగా ప్రెస్ క్లబ్ రావడానికి కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఒక మచ్చలేని మనిషిలాగా ప్రెస్లో పనిచేశాడు. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండే రిపోర్టర్ కాకుండా ఫ్రెండ్ లాగా అన్నలాగా పలికే వ్యక్తి చంద్ర నరసింహరావు. TUWS రాష్ట్ర కమిటీ సభ్యుడిగా 10 ఏళ్ల పాటుగా వివిధ హోదాలోన ప్రత్యర్థుల గుండెల్లో చండ్రా నరసింహుడిగా ఉద్యమ కెరటంలా భూవెత్తున ఎగిసావు చండ్రా నరసింహమా, జాతి మెచ్చు రత్నమా. సమాజ సేవలో సంఘ సంస్కర్తగా తనతో పాటుగా తన కుటుంబ సభ్యులను అవయవదానం కొరకై పేర్లను నమోదు చేసి జనహృదయ నేతగా జగతిలో నిలిచావు చండ్రా నరసింహమా, జాతి మెచ్చు రత్నమా. ముఖ్యంగా ఈరోజు 25 సంవత్సరాలు చంద్ర నరసింహరావు గారు జర్నలిజంలోకి వచ్చిన సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆ రోజు చంద్ర నరసింహరావు గారు నాకు పరిచయం అయినప్పుడు నేను నాకిన అవకాశం ఉంటే విలేకరి వృత్తిలోకి పోతే ఎంత బాగుంటుంది అని అనుకున్నాను. అంటే ఆ విలేకరి వృత్తికి అంత న్యాయం, అంత అసలు ఎంత పవర్ అనేది ఏం చేయొచ్చు, పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఎంత న్యాయం చేయొచ్చు అనేది చూపించాడు. ఒక డేరింగ్, ఏదైనా చెప్పాలి అనుకుంటే, ఏదైనా బాధ వచ్చింది అనుకుంటే ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు ఆ రోజుల్లోనే చంద్ర నరసింహరావు అన్నగారు ఉన్నారు అనే ఒక బ్రాండ్ నేమ్ అనేది పాల్వంచ టౌన్ మొత్తం కూడా వినిపించింది. అది నేను చాలామంది నోట్లో విన్నాను, నేను కూడా తెలుసుకున్నాను, నేను కూడా విన్నాను. మరి అలాంటి చక్కటి గౌరవనీయులైన వృత్తిలో ఉండి ఎంతోమందికి సహాయం చేసి ఆయన మాత్రం అలానే ఉన్నాడు ఇప్పటికి కూడా. అంత పలుకుబడి అంత గౌరవం ఉన్నా కూడా అందరికీ పనులు చేయడానికి ముందుకు ఉండి విలేకరి వృత్తి అంటే ఈ విధంగా ఉండాలని ధైర్యంగా ముందుకు అడిగేసి అందరి నోట్లో మా చంద్ర నాగేశ్వరరావు అన్నగారు అని నిరూపించుకున్న ద బ్రాండ్ చంద్ర నరసింహరావు బ్రదర్. నిజంగా అలాంటి వాడు ఊరికి ఒక్కళ్ళు ఉన్నా కూడా చాలు. వారు ఇలాగే జర్నలిజంలో ఉండి ముందు ముందు ఇంకా చాలా మందికి సేవ చేయాలి, జర్నలిజం వృత్తికే నైపుణ్యాన్ని ఒక కళని పెంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాలు తెలియజేయడానికి నాకు చాలా ఆనందంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒక మారుమూల ఇల్లందు పట్టణం దగ్గర మారుమూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు పడి రైతు వారీగా అన్ని కష్ట సుఖాలు తెలుసుకొని విద్యాభ్యాసం అయిన తర్వాత పాల్వంచ పట్టణానికి వచ్చి దాదాపుగా 20 సంవత్సరాల దాకా ఆంధ్రజ్యోతి దినపత్రిక యొక్క విలేకరిగా పనిచేస్తూ అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనుకుంటూ ప్రజల కష్ట సుఖాలని తెలుసుకొని వారికి చేతనైన సహాయం చేస్తూ అదేవిధంగా ప్రజలకున్న కష్టాలని, ప్రభుత్వ ఉన్న సమస్యల్ని వారి పత్రిక ద్వారాగా, వారి కలం ద్వారాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తూ ఒక అభ్యుదయవాదిగా, ఒక పత్రికా విలేకరిగా సేవలు అందిస్తూ ఎన్నో విధాలుగా ప్రజలకు సహాయం చేయడం జరిగింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభిమానాలు తెలియజేస్తూ ఆ రోజుల్లో సంఘమిత్రుల పేపర్లో పనిచేసుకుంటూ జిల్లా మొత్తం కూడా వార్తలు సేకరించేవాడు. పేపర్లో వస్తాయి, ఎవరు వస్తాయి అనుకుంటే పెద్ద పెద్ద ప్రముఖులు రాస్తేనే పేపర్లో వస్తాయి, ప్రముఖుల విషయాలే వస్తాయి అనుకునేవాడిని. అలాంటి సందర్భంలో
నరసింహారావు అన్ననే నన్ను ప్రోత్సహించి, తమ్ముడు నువ్వు చేసే ప్రోగ్రాములు మీ కుల సంఘానికి కానీ బీసీ సంఘంలో కానీ చేసే ప్రోగ్రామ్స్ మాకు చెప్పు, రాసి ఇవ్వు, నేను రాసుకుంటా చెప్పు అని చెప్పి ఆ రోజుల్లో అటు మమ్మల్ని ప్రోత్సహించి తను కూడా ముందుకెళ్ళుకుంటూ సంఘమిత్ర పేపర్ నుంచి ఆంధ్రజ్యోతి పేపర్కి వచ్చి రకరకాల ఈరోజు వెలుగు పేపర్లో పనిచేసుకుంటూ 25 సంవత్సరాలు పనిచేయటం అనేది మామూలు విషయం కాదు. ఇంటర్ ప్రాజెక్ట్ టీహెచ్ అనుకో ఇంటర్ ప్రాజెక్ట్ టోర్నమెంట్స్ గత ప్రతి ఎవ్రీ ఇయర్ 2-3 ఈవెంట్ కండక్ట్ చేసడంలో ఆ యొక్క ఈవెంట్స్కి మన నరసింహారావు గారు స్టేట్ లెవెల్లో మా యొక్క క్రీడని అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. స్వార్థం లేకుండా ఈ యొక్క జర్నలిజంలో నరసింహారావు గారు ఎనలేని సేవ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నరసింహారావు గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని సమాజాన్ని గురించి మంచి ఒక ఉద్దేశంతో ఉన్నారు. అంతలేని మహారాజులాగా ఈ యొక్క సమాజంలో జర్నలిజాన్ని ఒక సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా చేసినందుకు ఆ యొక్క నరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, సమాజ సమస్యలని ప్రభుత్వ దృష్టికి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యాలని ప్రజల దృష్టికి తీసుకొచ్చి వారధిగా ఆయన పాత్రికేయ వృత్తిని ఎంతో నిబద్ధతో జర్నలిస్టుల కాలనీ విషయంలో నాటి ప్రభుత్వాధికారులతో రాజకీయ నాయకులతో సమన్వయంతో చేసుకుంటూ అందులో ఒక వ్యక్తిగా వారి సమస్యల పరిష్కారంలో ఇల్లు సాధించడంలో ఆయన చేసిన కృషి నేను గమనిస్తూ ఉన్నాను. మంచి వ్యక్తి. అతనికి ఈ 25 సంవత్సరాలలో ఉన్నటువంటి మంచి పేరు భవిష్యత్తులో కూడా తను నిలబెట్టుకుంటూ సమాజాభివృద్ధిలో వారి కృషి బహుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ వారికి దేవుడు మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ తన భార్య యూట్యూబ్ ఛానల్లో న్యూస్ చదువు, తన కుమార్తె CH9 న్యూస్ ఎడిటరు చేస్తూ, కుమారుడు హబీషు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కుటుంబమే సమాజ సేవలో నిలిచింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఎన్నో కార్యక్రమాలు ప్రజా సంక్షేమం గురించి పాటుపడుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలని పత్రికల ద్వారా ప్రజలకు తీసుకురావడం, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం, ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవే కాకుండా వారు ఉద్యమ సమయంలో ఉద్యమకారులతో అంటే మాతో పాటు సహచరులుగా ఉద్యమంలో పాల్గొని వారి యొక్క తెలంగాణ యొక్క భావజాలాన్ని, తెలంగాణ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయతను, ప్రేమను ఆయన ప్రదర్శించుకున్నారు. మేము ఆయనకు మా ఉద్యమకారుల తరఫున, పాలంచ ప్రజల తరఫున, ఈ జిల్లా ఉద్యమకారుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సండ్ర నరసింహారావు గారికి 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నది ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఇంత సుదీర్ఘంగా ఉండి ఒంటరి పోరాటం చేసుకుంటూ ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన వార్తలు పర్ఫెక్ట్గా రాస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరెన్ని బెదిరించినా కూడా ఐటమ్ మటుకు పర్ఫెక్ట్గా వస్తుంది సార్కి. వారు ఇప్పుడే కాదు, నాకు ఇల్లందులో ఉన్నప్పటి నుంచి పరిచయం, పీడిఎస్లో ఉన్నప్పటి నుంచి. వారు పాలవంచి వచ్చిన తర్వాత, ఫస్ట్ సంఘమిత్రలో పనిచేసిన తర్వాత, దాని తర్వాత జ్యోతిలోకి రావటం. టఫెస్ట్ లైఫ్ అండ్ టఫెస్ట్ జర్నీ. వారి జర్నీ ఇక మీదట కూడా ఇంతకన్నా మంచిగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. నేను ఎలా ఎదిగానో నాతో పాటు సమానంగా ఎదిగారు ఆయన. అయితే వారిది వేరే వృత్తి, నాది వేరే వృత్తి. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ నరసింహారావు గారు ఫర్ హిస్ 25 ఇయర్స్ జర్నీ. ఒక మారుమూల గ్రామంలో జన్మించి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళ పరిస్థితిని గమనించిన అతను వేరే వేరే విధాలుగా సెటిల్ అవ్వకుండా జర్నలిజంలోనే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న సందర్భంగా తను సామాజికంగా రకరకాల వాళ్ళతోని కూడా ఇవాళ పత్రిక జర్నలిజంలో సక్సెస్ కావాలి అంటే చాలా కష్టతరమైన పని. ఎందుకంటే వివిధ పార్టీలు, వివిధ మతాలు, కులాలు వీళ్ళని సర్దుకోపోయి తప్పు జరిగితే ఇది తప్పు, ఇది మంచిది అని తను పేపర్ రూపంగా రాయకుండా
తను పర్సనల్గా ఒక మనిషిని కలిసి మీరు ఇలా తప్పు జరుగుతుంది ఈ సరి చేసుకోండి అని చెప్పి వాళ్ళని సరి చేస్తూ ప్రతి ఒక్క యూనియన్ నాయకులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఇంజనీర్లకు కానీ సలహాలు ఇస్తూ తాను ఎదుగుతూ వాళ్ళని ఎదిగిస్తూ వచ్చిన నరసింహారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ చన్న నరసింహారావు గారు వారి యొక్క వృత్తిలో ఒక జర్నలిజంలో ఒక 25 సంవత్సరాల కాలపరిమితి, సుదీర్ఘమైన కాలపరిమితి చేసుకుంటూ ఎందరో సమాజంలో ఉన్న ఎందరో పెద్దలతోటి మన్నలను పొందుతూ ఈరోజు వీళ్ళు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం అనేది చాలా ఆనందించే విషయం అండి. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ ఒక సమస్యను వెలికి తీయటంలో కూడా చాలా సరళంగా వెలికి తీస్తూ దాన్ని మళ్ళా సాధించటానికి, ఆ సమస్యని ఎట్లా సాధించాలి అనే దాన్ని కూడా ఎంతో నైపుణ్యంతో పబ్లిక్లోకి తీసుకెళ్ళటం, దాన్ని సాల్వ్ చేయటం అనేవి చేసిన సందర్భాలు వారివి ఎన్నో చూసాం. ఈరోజు వారు ఎంతో ఉన్నతమైన విలువలను పాటిస్తూ జర్నలిజంని నిలబెట్టుకుంటూ సమాజానికి సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయము. ఇంతటి గొప్ప వ్యక్తికి 25 సంవత్సరాలు ఈ వృత్తిలో కొనసాగించి ఆటుపోట్లను తట్టుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా వారు ఎన్నో సంవత్సరాలు ఈ వృత్తిలో అలాగే ప్రజల సమస్యలను తీరుస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 25 సంవత్సరాలు ఒకే రంగంలో పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా ఎటువంటి ఆరోపణ లేకుండా తను నమ్మినటువంటి విలువల కోసం పనిచేస్తూ 25 సంవత్సరాలు గడపడం చాలా గొప్ప విషయం. నాకు నేను ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి కూడా నరసింహారావు గారు నాకు పరిచయం 2001 అనుకుంటాను. ఆ రోజుల్లో వారు ఈ సంఘమిత్ర పత్రికలో పనిచేసేవారు. అప్పటి నుంచి కూడా నేను వారిని గమనిస్తూనే ఉన్నాను. మనందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో పత్రికల యొక్క పాత్ర ఏంటిదో. దాన్ని 4th ఎస్టేట్ అని ఒక మంచి సదుద్దేశంతో దాని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరసింహారావు గారు. చాలా సంతోషం 25 సంవత్సరాలు ఈ పత్రికా రంగంలో పూర్తి చేసుకోవడం. శ్రీ నరసింహారావు గారు నాకు మంచి స్నేహితుడిగా ఏర్పడ్డాడు. ఆయన పరిచయం ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఆయన పాత్రికేయ జీవితంలో విజయవంతంగా అంచెలంచెలుగా మొదట సంఘమిత్రలో పనిచేసేవాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, నేడు వెలుగు, మరియు తన యొక్క పర్సనల్ ఛానల్ కూడా చేసుకుంటూ విజయవంతంగా పాత్రికేయ జీవితాన్ని నడుపుతున్నాడు. ఆయన యొక్క విజయవంతమైన కెరీర్కు నిజంగా అభినందించాలి. అటువంటి నిగర్వి, అటువంటి స్నేహశీలి ఎలాగైనా విజయాన్ని సాధించక తప్పదు. 10 మందిలో పాల్వంచ ప్రజలందరికీ కూడా ఆయన తలలో నాలుకలాగా కూడా ఆయన నిరాడంబరుడే కాదు, సహాయశీలి. అతను ఏదైనా సరే ఒక విషయం ఉన్నా కూడా పాత్రికేయ విధంగా పాత్రికేయ పదవిని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేయాలనే నైజం కూడా లేదు అతనికి మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీడియా చూడబోతే ప్రతిదీ కూడా ఎక్కడ రిమోట్ ఇంతకుముందు మనకి పత్రిక తెల్లారి 7:30-8 వస్తే మన పత్రిక చూస్తున్నాం. అప్పటిదాకా కూడా మనకి ఎక్కడ ఏ దేశంలో కానీ మూల పట్టణంలో కానీ ఏం జరిగినా కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ పత్రికలు అనేక పత్రికలు రావటం, దాంట్లో V6 మరియు వెలుగు రావటం వల్ల మనకి ఎప్పుడు వార్తలు అప్పుడు సోషల్ మీడియా పరంగా కానీ ఎప్పుడప్పుడు వార్తలు సేకరించుకుంటూ అప్డేట్తో వీళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళకి చాలా ఇదిగా ఇంకా ముందు మంచి వార్తలతోని, నిజమైన వార్తలతోని తీసుకురావాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో రానున్నటువంటి యువతకి మీరెంతో ఆదర్శప్రాయం. 1 కాదు 2 కాదు, అంటే దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది అంత సాధారణమైనటువంటి విషయం కాదు. ఎక్కడ కూడా మచ్చ లేకుండా, ఎక్కడ కూడా అంటే ఎలాంటి ఆరోపణలకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్కుతో పాల్వంచ పట్టణ ప్రజలకు ఎంతో సుపరిచితం. కేవలం పాల్వంచ పట్టణ ప్రజలకు మాత్రమే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానివ్వండి, దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో TUWG నేతగా కూడా ఆయన తన సేవలు అందిస్తూ వస్తున్నారు. సో ఇదే
విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగాలంటూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో నరసింహరావు అంకుల్కి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చండ్రా నరసింహమా జాతి మెచ్చు రత్నమా, చండ్రా నరసింహమా జాతి మెచ్చు రత్నమా, రంగారావు భారతి ముద్దుల నరసింహమా, చండా నరసింహమా జాతి మెచ్చు రత్నమా, జాతి మెచ్చు రత్నమా, జాతి మెచ్చు రత్నమా, జాతి మెచ్చు రత్నమా.